దూరం అయిపోయారు. స్వయంకృతాపరాధం లేకపోతే పరిపాలన తీరు అరాచకాలు వీటితో అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే మనం ఇంకా అయిపోతామని. సో ఇక్కడ పటాభి గారు ఈ ఈ గేమ్ భయంకరమైన గేమ్ నడుస్తోంది. అంటే వాళ్ళు భయపడిపోయి భయంకరమైన గేమ్ స్టార్ట్ చేశారేమో అనిపిస్తోంది. ఈ గేమ్ ఏమన్నా ఫీల్డ్లో రిజల్ట్ చూపించే అవకాశం ఉందా? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి విక్రమ్ గారికి, మిత్రులు విజయ్ కుమార్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. మీరు చెప్పినట్టు అది ఐపాక్ సర్వేలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సర్వేలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటే చెప్తా ఉన్నాయి ఈ సైకో సీఎంకి. అరే బాబు, నువ్వు ప్యాకప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఐపాక్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, నీకు ప్యాకప్. నువ్వు తాడేపల్లి కొంప, సరే కొంప నీదైనా ఇక్కడ నువ్వు ఎలాగ ఉండలేవు కాబట్టి మరి ఖాళీ చేసిపోతావో ఏంటో అది రెడీ చేసుకో, ఇక నిన్ను ఎవడో కూడా కాపాడలేడని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మనకి కళ్ళెదురుగుండా పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి కదా వికే గారు. సర్వేలు ఏమి దానికి భిన్నంగా ఏం చెప్పవు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి చెందినటువంటి వారు కూడా సంతృప్తిగా లేరు. అందరికీ రకరకాలైనటువంటి బాధలు, వీళ్ళ చేతుల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇవన్నీ అందరూ బాధితులే. కాబట్టి ప్రజల్లో ఏదైతే ప్రతిబింబిస్తుందో అదే సర్వేల్లో కూడా కనపడుతుంది. కాబట్టి క్లియర్గా నీకు ప్యాకప్ అని చెప్పేశారు. కాబట్టి ఇక లాస్ట్ డిచ్ ఎఫర్ట్గా ఏదో ఒక రకంగా మళ్ళీ ఏదో గేమ్లో నిలబడాలన్న ఒక ఆశతో ఈ రకంగా చెడగొట్టే పని చేస్తూ ఉన్నాడు. అంటే చిన్నప్పుడు కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళం కదండి, ఏదన్నా మనం క్యారమ్స్ ఇంకోటి ఏదో ఆడుతూ ఉంటే ఎవరన్నా ఒకడు గ్రూప్లో ఓడిపోయే పరిస్థితిలో ఉంటే మొత్తం ఒక కాయిన్స్ అన్ని చిందరమందరు చేసేసో లేదా బోర్డు ఎద్దేసి వెళ్ళిపోవటం ఇట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో అవతలను చెడగొడదాం అన్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ రకంగానే ఇవాళ ఇంకా వేరే ఏమీ మార్గాలు లేక ఏదో ఈ పొత్తునన్నా చెడగొడితే ఏదో రేపు గట్టెక్కించామన్న ఆశతో ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. కానీ అవేవి కూడా